స్టార్ట్ చేసావా? సో మొదట్లో ఏమన్నారంటే అన్నగారిది పొలం వేసిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నారా అన్న? అది కాయదు, అది ఎర్రంగా వస్తుంది నేల, చెట్లన్నీ ఎర్రంగా గడిపోయి నెంబర్ రోగాలు అన్నారు. తోటకి వేయటం వేసినాలే సరే, ఇంకా దేవుడి చెప్తాలని ఇంకా అతలోకి ఇంకా మోసేసి నువ్వు కలిసి ఇంకా చెప్పిన దాన్ని బట్టి చెప్తే ఇంకా తెగులు అనేది రాలంక. తెగులు రాలేదు అంటే పత్తి వాళ్ళు ఎవరు వేసినా తెగులు వచ్చేదాట. మరి ఇక ఈ మందుల వల్ల దేని వల్ల కానీ తెగులేదు రాలే. తెగులు రాలేదు. తెగులు మంది కూడా కొట్టించానండి నేను, కొంచెం గొడుగు ముందు కన్నా ఫోన్ ఎంట పడుతుంది. అలాగే ఎప్పుడే అంటే కొన్ని ఫ్లవరింగ్ స్టేజ్లే అలాంటి ఒకటి ట్రేసర్ ఒకటి మిస్ అయినాయి. బట్ అంతకుముందు నేను వీడియోస్ కూడా 2-3 అన్నగారికి పెట్టాను, మీరు చూసే ఉంటారు. అది మనం కుదిరినప్పుడు పెట్టాను. బట్ షెడ్యూల్ అనేది ఇచ్చిపోతుంటాను, ఇక దగ్గరలో ఉన్న ప్రాంతంలో వెళ్ళి తెచ్చుకొని కొడుతుంటారు. అలాగే నేను వచ్చినప్పుడు కూడా నాతో చాలాసార్లు బాధపడ్డాడు. అన్న పండమంటున్నారు, ఆ చేను పండదంటున్నారు, ఆ ఇత్తనం పోయిందంటున్నారు. సూపర్లా 5G+ కొట్టించిన తర్వాత మంచి క్వాలిటీ వచ్చేసరికి చుట్టుపక్కల చూసి ఇది బొబ్బరికాయ ఇక 3 రోజులకే తోట పీకేసుకోవటమే, నువ్వు వాళ్ళ మాటలు నమ్మి ఇది కొట్టావని ఫోన్ చేసి చెప్తే మళ్ళీ నేను ధైర్యం చెబుతాను వచ్చి చూసి సూపర్గా మచ్చటకుంటే నువ్వు వాళ్ళు చెప్పింది మాటలు నమ్మద్దు, వాళ్ళు అంతే అంటారు. కొంతమంది వారవలేక అంటారు, కొంతమంది సూపర్గా అంటే అట్లా డిసప్పాయింట్ చేస్తే కొంగదీస్తే రైతు డిసప్పాయింట్ అయ్యి మన నుంచి డైవర్ట్ అయితే నాశనం అయిపోతే బాగుంటుందని కొంతమంది చెబుతారు. నేను అన్ని వివరంగా చెప్పాను. నువ్వేం చేయొద్దన్నా చెప్పింది చేసినట్టు చెయ్యి, ఏం మనసులో పెట్టుకోమాకు. ఎవరన్నా చెప్పింది చేసినట్టు చేసే చాలు, ఖచ్చితంగా పంట పండుతుందని చెప్పాను. అలాగే జరిగిందా లేదన్నా? జరిగిందా. ఇంకా అలాంటివి పడితే ఎట్టుండేది? ఇంకా బాగుండేది. ట్రేసరు మంచి పోత సమయంలో మొత్తం గండుపోతలు అయ్యి వంకర్లు వచ్చి ఆ వీడియో కూడా పెట్టా మీకు ఒకసారి లైవ్ లో కూడా చెప్పాను. గండుపోతలైన విషయం రైతు మిస్టేక్ అయితే ఒక 7-8 గంటలు లాస్ అయ్యాడని. ఆ పొలమే మన అన్నగారి పొలం. అలాగే ఇంకా ఏమన్నారు చుట్టుపక్కల పక్క ఆయన, ఈయనకంటే మళ్ళీ ఈయన కింద కాడి కట్టిపోయిన ఒక ఆయన ఉన్నారు, కొంచెం పెద్దరైతే. ఆయన కూడా అరే ఈ పంట పండదు, ఏమిస్తున్నది అని చెప్పేసి అన్నాడంట. నాకు అన్నీ చెప్పారు, ఎవరెవరు అంటున్నారు. కొంచెం సెన్సిటివ్ హార్ట్, అందువల్ల కొద్దిగా ప్రతిదాన్ని రిసీవ్ చేసుకొని కొంచెం అంటే ఫీల్ అవుతుంటారు, బాధపడుతుంటారు. ఇవాళ మరి పంటను చూసరికి ఎట్లుందన్న? పంట చూసే పర్వాలేదు అనిపించింది. ముందు దండగోట రాకుండా వాళ్ళు పోయినాయా? వాళ్ళు పోయి నీతో అన్నట్టు చూడేది బొబ్బరికి ఆగదరా అన్నాడు, పోయింది కదా. పోయింది. ఈయన పక్కనే ఉంది, బాగా రోడ్డు అవతల ఈయన పక్కనే ఒకటి ఉంది. ఆయన అన్నాడు ఈయనకి అరగదోలే, ఆయన అరగదోలుతూ అరే అన్ని బొబ్బరి మొక్కలే గారు అన్ని అయ్యే చెప్పేసి భయపెట్టిందంట. ఇవాళ ఆయన తోట పోయింది, 2 గంటలు అయింది. అట్లా ఉంటుందండి. అంటే ఆయన మన మాట ఎండరు, పక్కన ఆయన మన మాట ఎండు. ఓన్ డెసిషన్, బయోలు ఎక్కువ పడుతుంటాడు. చిన్న మందులు 300కి రావాలి, ఎకరానికి డోసు 2 మందులు కలిపి కొడితే 300 అవ్వాలి. అట్లాంటివి కొడతారు, ఇంకా ఈ బయో లేకుండా వచ్చేది. అందుకని అట్లా కొట్టుకుంటూ పోయాడు. 2 గంటలు అయినాయి అంట. తర్వాత ఒకరోజు చివరిలో అంతా అయిపోయినాక నన్ను పిలిస్తే సూపర్లో 5G+ పోనీలు అని చెప్పేసి నేను శాంపుల్ కొట్టించాను. కొద్దిగా రికవర్ అయింది. దాని తర్వాత కొంచెం 6 రోజులు చూడబోతుంది. మళ్ళీ ఇంకో మందు చెప్పాను నేను, కొట్లా ఇంకా ఏదో తెచ్చి కొట్టాడు, 2-3 సార్లు మాడిపోయినాయి. అట్లా డోసు ఎక్కువ వేసి కొట్టాడు, ఇక దాన్ని వదిలేసుకున్నాడు. సో అందుకనే మన ఛానల్ చూస్తున్న మీరు ప్రతి ఒక్కరూ నమ్మకంగా ముందుకు రండి. మీ ప్రతి తోటకి ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి అందరిని నేను పెట్టి తిప్పి ప్రతి సమస్యకి ఒక బెస్ట్ సొల్యూషన్ చెప్తాను. ఫాలో చేద్దాము, ఖచ్చితంగా సస్టైన్ అవుదాం, అంటే నిలదొక్కుందాం. మిరప అనేది వాస్తవం చాలా సులువు, తెలుసుకుంటే చాలా సులువు, ఇన్ టైంలో పాటిస్తే చాలా సులువు. ఒక దెబ్బతీసేది 2 అండి. ఒకటి వైరస్, దాన్ని కాపాడుకోవాలి, ఇది రాకుండా చూసుకోవాలి. రెండోది వాతావరణం, అంటే వర్షాలు, అధిక వర్షాలు లేదా అసలు వర్షాలు పడకపోవటం. ఈ రెండేటు దెబ్బ మనకి 20% ఉంటుంది. దాన్ని మనం ఒకవేళ అనుకోకుండా వస్తే మనం నష్టపోయేది 20%, బట్ 80% సేఫ్ జోన్లో ఉంటాము. 80 అంటే చాలు మనకి, అంటే ఎకరానికి ఒక 25 వచ్చినా మనకి 14,000 అమ్మినా సరే నష్టం అయితే ఉండదు ఈ రైతులాగా. అట్లాగా సో ఇప్పుడైతే నవీన్ వాళ్ళు కూడా ఇవాళ ఆశ్చర్యపోతున్నారు. తోట మరి అటు పక్కది ఇటు పక్కది అయిపోయింది, ఇంకొకటి ఇప్పుడు కూడా యాక్టివ్గా ఉందా? ఇప్పుడు కౌట్ అవుతుంది, మంచి కౌట్ వస్తుంది. సో మరి ఇప్పుడు వచ్చిన కొద్దిగా నిలబడతలే కాబట్టి నీళ్ళు పెట్టి మరి ఇవాళ పెట్టారు నీళ్ళు. సో అదండి తోట. మరి చూడటానికి అయితే బాగానే ఉంది. ఆయన ఏమన్నారు కింద పక్కన? ఆయన ఏమన్నా కదా లేడు కూడా, ఆ మధ్య లేడా? మార్జ 3 కాళ్ళు కోపిస్తారట. మార్జ 3 కాళ్ళు కోపిస్తాడట. నేను నిన్న అయ్యాలి పోయి నాకు ఆరాల. ఆయన అయిపోయింది, 2 కటింగ్లు అయిపోయినాయి. ఎప్పటితో వెళ్తాను అయిపోద్ది. ఎంత వచ్చి ఉంటాయి ఆయనకి? ఇప్పుడు 10-12 అయితే అట. పోయినసారి 3 గంటలు. 3 గంటలు ఎకరన్నర. ఇప్పుడు ఒక 10-12, పోయినసారి 3 గంటలండి. ఆయన రోజు ఈయనకు వచ్చి నేను చెప్తుంటాను, ఆయన చూస్తుంటలే కానీ అడగాలని ఉంటుంది మనసులో.
వీళ్ళు ఎవరో వీళ్ళు మాట్లాడితే అందరూ వాళ్ళు ఏ కొట్టిస్తారని వీడిది బండితే చూద్దాం అన్నట్టు చూసిండు ఆ రోజు. ఇవాళ అంటే ఆ రోజు ఆ సూప్ అదే కదా. అంతే మేము దగ్గరుండి కూడా మందు కొట్టిస్తుంటే వీడిది ఈ సంవత్సరం పడితే నెక్స్ట్ ఇయర్ చూద్దాం అన్నట్టుగా చూసిండు. సరేలే మనం ఎప్పుడు ప్రెజర్ చేయమండి, బాబాయ్ కొట్టు సపోర్ట్ అప్పుడే మనం చెప్పం, మనకి వచ్చి అడిగితే చెప్తాను. నేను ఎందుకంటే ప్రెజర్ తీసుకుంటా, బ్రెయిన్కి ప్రెజర్ తీసుకొని దీనికి ఏదైతే ఇంపార్టెంట్ అనేది 1కి 10 సార్లు చెక్ చేసుకొని అప్పుడు చెప్తాను. అడగకుండా మనం చెప్పమండి. నేను అసలు సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా అడగను, లైక్ చేయమని కూడా అడగను. ఇంకా అట్లాంటిది ఇక ఎందుకంటే ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళని మనం అడిగి ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళకి వాళ్ళు రావాలని ఆలోచనతో నేను పెద్దగా అడగను. అన్న అడిగాడు చేసుకుంటూ వచ్చాము, బట్ కొంతమంది మధ్యలో మాట్లాడి డిస్పాయింట్ అయితే డోంట్ వర్రీ బ్రో, మీరు కంటిన్యూ చేయండి. షెడ్యూల్ మంచిది, మొక్కకి ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం, దానికి ఏం కావాలో అది ఇస్తానే ఉన్నాం. ఇక మనం ఎందుకు భయపడాలి, మనకి తెలియదు కాదు కదా అది, అందుకని మనం ముందుకు వచ్చాము. ఇవాళ హ్యాపీయే కదా, ఫుల్ ఖుషి. అదే 18-20 వేలు ఉంటే ఎంత బాగుండేది. అలా 4 లక్షలు మిగిలాయి. మరి కుదిరితే మరి ఏసీ పెడతా అమ్మేస్తావా? ఏ అమ్ముదామని సరే ఎమ్మెల్యే అవి ఉన్నాయిగా, ఇప్పుడున్న కాయలు బాగున్నాయా? అవి కూడా బాగున్నాయి. సరే ఈ ఎమ్ముకుంటే ఈ పెట్టుబడులు కౌళ్ళు పోతాయి. కౌలు ముందు కౌలుకి కౌలుకి కోతకూలి 70,000 అయింది. కోతకూలి 70,000 అయింది. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలిగా. ఇప్పుడు ఎంత మనకి కోతకూలి 370. నువ్వు ఇది వచ్చినప్పుడు అప్పుడే 370. ఇప్పుడైతే 420 అంటున్నారు. 420 అంటున్నారు. ఎంత అని అంటారు వాళ్ళకి, అసలు వాళ్ళకి కదా, వాళ్ళకి నోటికి నొప్పి లేదు కదా, వాటికి నోటి నొప్పి లేదు కదా, ఇచ్చేటప్పుడే మనకే బాధ. అన్నాయి కాయలు అయితే బాగున్నాయి, రంగు కూడా బాగుంది. ఎవరు చూసినా కూడా కాయ ఏసీలో పెడితే ఇది బాగా పడతారు అంటున్నారు. మరి డబ్బులు ఏదైనా ఉంటే మరి తెచ్చేది ఏడన్నా ఉంటే మనకు 1 లక్ష అంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ కోతకూలు పోయినా కౌలు అని ఈసారి అని ఎత్తనట్టు ఉంటుంది, అన్నీ ఉంది. ముందు కోతకూలు వాళ్ళకి కావాలి, ఏసీలో పెడితే మరి లైన్లో పెడతలేదు. కాయ మనకి నెంబర్ 1 ఉంది. సూపర్. ఇది ఎక్కడ చేలో కాయ కూడా ఇంత పడుతుంది. చేలో కాయ కూడా ఇంతే ఉంది. తాగటాలు మళ్ళీ ఇదే సైజులో దిగుతుంది. 4 సార్లు మనం మందు పెట్టింది. 4 వేసాము. 20 కట్టలు వేసింది. 20 కట్టలు, 1.20 మీటర్, 16 దుక్కులే అనేసివా? దుక్కులే మనం వచ్చిన కానించి ఇక చెప్పాము. ఇవి వేరే వాళ్ళ కాయలు. అది 8 ఎకరాల పొలం, అది ఎకరం ఉంటుందా? ఎకరం 30 చెట్లు ఉంటుందా? ఎకరం 40 చెట్లు. తాళ్ళు కూడా తక్కువే. తాళ్ళు కూడా తక్కువ. ఓకేనా, కట్ చేయి. అది కూడా చూడు 2-3